హాయ్ అండి. మా చెట్టుకు మునక్కాయలు చాలా కాసాయి. అందుకని నేను మునగగుజ్జుతో పచ్చడి చేశాను. చాలా బాగుంది. తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఎలా చేశానంటే నేను ముందుగా మునక్కాయలు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వీటన్నిటిని ఏం చేయాలంటే మనము స్టవ్ పైన బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కుకింగ్ ఆయిల్ వేసుకొని నేనైతే వేరుశనగ నూనె వేసాను. వేరుశనగ నూనె వేసేసి అది బాగా హీట్ ఎక్కాక మనము ఈ కాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా మునక్కాయలు వేసుకొని కొంచెం స్లిమ్లో, అంటే స్లిమ్ కాదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం పెట్టేస్తే ఇవి ఒక 5 మినిట్స్లో బాగా కుక్ అయిపోయాయి. మునక్కాయ తొందరగానే ఉడుకుతుంది. సో ఆయిల్లో నేను కుక్ చేసుకున్నాను అనమాట. అవి ఒక 5-6 మినిట్స్ కల్లా ఇలా బాగా మెత్తగా అయిపోయాయి. సో మెత్తగా అయిపోయాక వీటిని తీసి మనము పక్కన పెట్టుకోవాలి. అంటే నేను ఒక 3 దప్పాలుగా వేయించుకున్నాను అన్నింటినీ. సో వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకొని బాగా కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేసాం కాబట్టి చాలా వేడిగా ఉన్నాయి. సో కాబట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇలా ఒక 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. అది ముందుగా వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను. నేను నానబెట్టేసుకొని ఒక 5 నిమిషాలకంతా మనం దాన్ని మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. అంటే ఒక పల్ప్ లాగా ఇలా చింతపండు మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. చేసుకొని ఈ లోపల ఈ మనం మునక్కాయలు వచ్చేసి చల్లగా అయిపోయాక వాటిని లోపల గుజ్జంతా ఈ విధంగా గుజ్జంతా తీసి పక్కన పెట్టుకున్నాను. మొత్తం గుజ్జు అనమాట. అంటే పైన అది పీచుగా ఉంటుంది కదా నిలువ పచ్చడికి బాగుండదు అనేసి నేను గుజ్జుతో ట్రై చేశాను. సో ఇప్పుడంతా గుజ్జు ఈ విధంగా గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో చూసారా గుజ్జు ఇంత వచ్చింది. కాయలు చూస్తే ఎక్కువగా ఉన్నాయి, గుజ్జు మాత్రం కొంచెమే వచ్చింది. సో ఇప్పుడు ఈ గుజ్జుని మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. తర్వాత పొయ్యి పైన బాణలు పెట్టుకొని అందులో మెంతులు ఒక పెద్ద స్పూను ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కదా, అరోమా స్మెల్. ఆ స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని చిట్టుపట్లాడేంత వరకు మన ఆవాలు చిట్టుపట్లాడాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకొని మనం మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ బట్టి పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనము మునక్కాయలు వేయించగా మిగిలిన నూనెలో మనము పోపు దినుసులు అనమాట, జీలకర్ర, ఆవాలు ఇలాంటివి వేసి కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత అలాగే కొంచెం ఎండిపోయిన కరివేపాకు, పచ్చిది కాదండి, కొంచెం ఎండబెట్టిన కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని పోపు కొంచెం బాగా వేడెక్కనివ్వాలి. ఆవాలు కొంచెం బాగా చిటపట్లాడేటప్పుడు మనము వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలి వెల్లుల్లి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనము అందులో కొంచెం పసుపు, కొంచెము తగినంత ఇంగువ వేసుకోవాలి. అలాగే మనకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఎండుమిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అంటే మన టేస్ట్ అనమాట, ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు వేసాను. వేసి బాగా ఇది కూడా కలిసిపోయేలాగా కలపెట్టుకోవాలి. కారం బాగా కలిసాక మనము చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేయాలి. చింతపండు పేస్ట్ వేసి ఇది కూడా బాగా కలిసేలాగా మొత్తం కలిపి పెట్టాలన్నమాట. అంటే ఈ పులుపు పేస్ట్ అంతా దగ్గర పడేంత వరకు కలిపి పెట్టుకొని, దగ్గర పడ్డాక మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్నాం కదా మెంతులు, ఆవాలు, ఆ పౌడర్ వేసుకోవాలి. వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఎందుకంటే ఇది లాస్ట్ దించే ముందు వేసుకుంటే ఈ పౌడరు మనకు పచ్చడి అనేది మంచి స్మెల్గా ఉంటుంది. వేడి మీద ఉడకనియద్దు అనమాట. ఇప్పుడు పూర్తిగా దీన్ని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారాక మనం మునక్కాయ నుండి తీసుకున్నాం కదా పల్పు, అది వేసేసుకోవాలి. అది వేసుకొని పూర్తిగా రెండు కలిసిపోయేలాగా కలిపి పెట్టుకోవాలి. ఏమన్నా ఉప్పు అడ్జస్ట్మెంట్ ఉంటే ఇప్పుడే చూసుకోండి. సో మొత్తం అంతా కలిసేలాగా కలిపి పెట్టేసాలి, అంతే. మన మునగకాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.